రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగుల కోసం ఇంద్రధనస్సు అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో దివ్యాంగుల కోసం 7 వరాలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఉజులవల్లి ఛాలెంజ్ యూత్ అసోసియేషన్ ఉమ్మడి కూటమి నాయకులు బుధవారం నరసరావుపేటలోని డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు గోనుగుంట్ల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి CWSN చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ పారా ఒలింపిక్ క్రీడలు వైభవపేతంగా నిర్వహించారు. అనంతరం విభిన్న ప్రతిభావంతులు ర్యాలీలో పాల్గొని పారా ఒలింపిక్ క్రీడల్లో విజయం సాధించిన దివ్యాంగ విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మ్యాజిక్ షోలు, ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివ్యాంగ సోదరమణుల కోసం ఇంద్రధనస్సు పేరిట 7 అమూల్యమైన వరాలను ప్రకటించారు. ఇవి కేవలం ప్రకటనలు మాత్రమే కాదు, ఆచరణలో పెట్టే దృఢ సంకల్పం ఉన్న హామీలన్నారు. మా దివ్యాంగులంటే ఎంత తెలివైన వాళ్ళు అంటే అందరికీ అన్ని అవయవాలు ఉండి అన్నీ ఉన్నా కానీ వారికంటే కూడా భాగంగా దివ్యాంగులందరూ కూడా చక్కగా మరి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ అన్ని ఆటల పోటీల్లో పాల్గొంటున్నారు. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన దివ్యాంగుల ఆశాజ్యోతి ఎవరైనా ఉన్నారంటే వారే మన ప్రీతమ నేత చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు. అవునా కాదా? అదేవిధంగా మన దివ్యాంగుల గుండె చప్పుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఎవరు? దివ్యాంగుల గుండె చప్పుడు గోనుగుంట కోటేశ్వరరావు గారు. మన దివ్యాంగుల ఆశాజ్యోతి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అయితే మీ గుండె చప్పుడు మన గోనుగుంట కోటేశ్వరరావు గారు. మీ అందరి ఆత్మీయ సోదరుని నేను నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబుని. ఈ విధంగా మన అందరూ కూడా మనం ఈ కార్యక్రమాన్ని దాదాపు 38 ఏళ్ళుగా మనం కలిసి చేసుకుంటున్నాము. మరి బ్లైండ్ స్కూల్లో ఎన్నో కార్యక్రమాలు చేశాము. మీరందరూ కూడా దానికి రావడం జరిగింది. మన పిల్లలందరూ కూడా నేను వచ్చిన తర్వాత 92లో నేను రావడం జరిగింది. మన పిల్లలందరూ కూడా దివ్యాంగులు ఎంతో బాగా చదువుకొని బ్యాంక్ మేనేజర్లు అయ్యారు, MROలు అయ్యారు, మరి రెవెన్యూలో కూడా పనిచేస్తూ ఉన్నారు. ఎంత గొప్పగా పనిచేస్తున్నారంటే అన్నీ ఉన్న వాళ్ళందరికంటే కూడా IAS కూడా అయ్యారు మన వాళ్ళు. ఒక చిన్న మీకు ఉదాహరణ చెప్తాను. నరసరావుపేట శాసనసభ్యులు, ప్రజల కోసం పనిచేసే నాయకుడు, ఆయన ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి నరసరావుపేటని ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవాలనో ఆ విధంగా ముందుకు తీసుకుపోతుంటే అది చూడలేని కుళ్ళుబోతు మాజీ శాసనసభ్యుడు మా ఎమ్మెల్యే గారి మీద అవాకులు చెవాకులు పేలుతున్నాడు. దానికి గాను మా ఎమ్మెల్యే గారు అంటున్నాడు ఆయన మానసిక దివ్యాంగుడు అని చెప్పి అతన్ని మాలోకి చేరిస్తే మాకు చీడపురుగుగా తయారవుతాడు. ఆయన ఒక సైకో. కాబట్టి ఆ సైకోని మా దివ్యాంగులతో పోల్చడానికి కూడా మేము ఒప్పుకోవట్లేదు. ఏ రవీందర్? అవునా 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 అంటే మా ఎమ్మెల్యే గారు గతంలో కూడా దివ్యాంగుల కోసం బాగా పనిచేశారు. ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా దివ్యాంగులకి ఏది కావాలన్నా కూడా సహాయం చేసినటువంటి మా ఎమ్మెల్యే గారు, ఆయన చేస్తే ఎవరైతే గోపిరెడ్డి ఈరోజు మాట్లాడుతున్న మాటలకి తట్టుకోలేక మానసిక స్థితి బాగాలేదు. నిజమే, ఆయన మానసిక స్థితి బాగాలేదు. ఎందుకంటే హ్యాట్రిక్ కొడతానన్నాడు. హ్యాట్రిక్ కొట్టడం నీ తరం కాదని చెప్పేసి నేను కూడా ఆ రోజున గోపిరెడ్డి నీ తరం కాదు, నువ్వు హ్యాట్రిక్ కొట్టలేవు, ఇక్కడ అరవింద్ బాబు గారు బ్రహ్మాండంగా గెలుస్తున్నారు ప్రజాబలంతో, ఆ ప్రజాబలంతో నేను బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. అది చూసి ఓరవలేక ఎందుకండి మీది జగన్మోహన్ రెడ్డిది. మా ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా మీ కథ ముగిసింది. మీరు మా దివ్యాంగులకి ఎంత అన్యాయం చేశారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల అధికారంలో ఉండి కనీసం దివ్యాంగుల పండగ కూడా జరపకుండా, కనీసం పెన్షన్ పెంచకుండా మీరు చేసినటువంటి దుర్మార్గాలకి ప్రజలు మిమ్మల్ని 164 అడుగుల లోతున పాతి పెట్టారు. మిగతా 11 అడుగులు కూడా పాతి పెడితే 175 అడుగులు మన 2029లో ప్రజలంతా 175 అడుగుల లోతున పాతి పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 2029 ఎప్పుడు వస్తుందని చూస్తున్నారు. మీరు అది ఆలోచన చేయండి అంతే. దివ్యాంగ లోకానికి 7 వరాలు ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారికి మేమందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి ఇది మేము నరసరావుపేటలో పల్నాడు గడ్డ, మాకు ఇక్కడ స్కూల్ ఉంది, నరసరావుపేట లోతర్ హై స్కూల్ ఫర్ ద బ్లైండ్. అక్కడ చదివిన అజయ్ కుమార్ రెడ్డి గారిని మరి ఎమ్మెల్యే గారు తెలుసుకొని మా ద్వారా పిలిపించి మొన్న నవంబర్ 8వ తారీఖున
11:30 నుంచి స్టార్ట్ చేసిన ఆయన గారు హాస్పిటల్ దగ్గర నుంచి మరి పాదయాత్ర ద్వారా స్టార్ట్ చేసి 2 దాకా మాతో పాటు స్పెండ్ చేసి అజయ్ కుమార్ రెడ్డికి ఘనంగా ర్యాలీ నిర్వహించి మాతో పాటు ఆయన కూడా నడిచి మరి ఆ ర్యాలీలో పాల్గొన్నందుకు మేము అరవింద్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.